ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక జీవితం ఎరిగిన దేవుడుగా మాకు ఏ మాటలైతే అవసరమో, మేము ఇంకా ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ ఆత్మీయంగా ఎదగాలో ప్రభు మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. Isaiah chapter 42 verse 6. I the Lord have called thee in the righteousness and I will hold thine hand. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. మన దేవుడు నీతిమంతుడైన దేవుడు అండి. ఆయన నీతి విషయంలోనే మనల్ని పిలిచి మన చేయి పట్టుకొని నడిపిస్తాను అని సెలవిస్తున్నాడు. మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు బిడ్డలుగా మనం కూడా అలా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకున్నాడు. అలాగే మన చేయి పట్టి నడిపిస్తాను అని కూడా సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏంటి నీతి అంటే ఏంటి? ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అంటే, దేవుడు ఒక అద్భుతమైన మాటను మన కోసం ఇక్కడ రాయించి ఉంచాడండి. మనము నీతిమంతులుగా ఉండాలి అంటే న్యాయంగా నడుచుకోవాలి అంట, అలాగే కనిక్రమ కలిగి ఉండాలి, అలాగే ప్రేమించేవారుగా ఉండాలి, అంతేకాకుండా దీన మనసు కలిగి దేవుని ఎదుట మంచిగా ప్రవర్తించేవారుగా మనము ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నిజంగా ఈరోజు మనం ఇలాంటి స్థితిలో ఉన్నామా? ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామా? మన జీవితంలో దేవుడు మన పిలిచిన పిలుపుకి తగినట్లుగా మనం జీవిస్తున్నామా? ప్రేమతో మాట్లాడుతున్నామా? దీనత్వం కలిగి నడుచుకుంటున్నామా? న్యాయంగా మనం జీవిస్తున్నామా? ఇవన్నీ దేవుడు సన్నిధిలో ఖచ్చితంగా దేవుడు మనల్ని జడ్జిమెంట్ చేస్తాడండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి చెప్పినాడు. ఇంతే కదా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాగే మీరు నడుచుకోవాలనే కదా నేను కోరుకుంటున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవుడికి ఏమి ఇష్టం అంట? బలులు ఇష్టమా? లేదండి, దేవుడికి బలులు ఇష్టం లేదు. దేవుడికి ఏమి ఇష్టము? మనము నీతి న్యాయంగా నడుచుకోవటమే ఆయనకి ఇష్టం. మరి దేవుడు బలులు కోరే దేవుడు కాదండి, మన ప్రవర్తన కోరే దేవుడు, మన జీవితాన్ని కోరుకునే దేవుడు, మనం నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని కోరుకునే దేవుడు. కాబట్టి మన దేవుడు బలులు కోరే దేవుడు కాదు, కానీ మనం మంచిగా ప్రవర్తించి ఆయన మనల్ని ఏమైతే అడిగాడో, మీరు నీతి న్యాయంగా నడుచుకున్నట్టే కదా నేను మిమ్మల్ని అడిగాను, మీరు అలా నడుచుకోండి అని చెప్పాడు. అదే మళ్ళీ చెప్తున్నాడు, నాకు బలులు అవసరం లేదు, కానీ మీరు నడుచుకోవాల్సిన విధానం నాకు చాలా అవసరం అని ఉదయకాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో నీతి న్యాయములతో యథార్థతతో నడుచుకోవాలని దేవుడు ఎప్పుడూ ఆశిస్తాడు. కాబట్టి మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి, అలాగే మన విధి విధానాలు కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనము దేవుడి మాటలు చదువుతున్న బిడ్డలం, దేవుడి మాటలు అనుసరించే బిడ్డలం. కాబట్టి మన ప్రవర్తన కూడా మనం చదువుతున్న దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. అంటే బైబిల్ చదవడమే కాదండి, బైబిల్ బోధించడమే కాదు, బైబిల్ ప్రకారం జీవించడం చాలా ఇంపార్టెంట్. సరే, మన మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరేనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసయ్య ఈ మాట చెప్తున్నాడండి. ఏమనంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా లేదనుకోండి, మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశం లేదు అని చెప్తున్నాడు. ఏంటి మరి, ఎందుకు దేవుడు శాస్త్రులతో పరిసయ్యులతో కంపారిజన్ చేస్తున్నాడంటే, వాళ్ళు బోధిస్తారు కానీ దాని ప్రకారం జీవించరు అనమాట. వాళ్ళకి తెలిసిందే చేస్తారు, వాళ్ళు చేసేదే కరెక్ట్ అంటారు, కానీ మరి దేవుడు ఏం చెప్తున్నాడో అది మాత్రం వాళ్ళు చెయ్యరు అనమాట. కానీ వాళ్ళు పాటించారు కానీ ఇతరులు పాటించాలని కోరుకుంటారు. వాళ్ళు ఏది కూడా వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకోరు, కానీ ఇతరులు మాత్రం ఆ విధంగా జీవించాలని కోరుకుంటారు. చాలాసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం కదా. మరి దేవుడు వాక్యాన్ని మనం పాటించాం, కానీ మనం బోధించినప్పుడు ఎదుటి వాళ్ళు ఆ విధంగా ఉండాలని కోరుకుంటాం. మనం పాటించలేనప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా పాటిస్తారండి? అందుకనే దేవుడు శాస్త్రుల్ని పరిశీలన ఏమన్నాడు తెలుసా? సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు అనమాట. ఎందుకు వాడినాడు దేవుడు ఆ పదం అంటే, మనం సమాధుల్లోకి వెళ్తే చూస్తే సమాధులన్నీ బయటికి చాలా తెల్లగా బాగా పెయింట్ వేసి కొట్టి పెట్టింటారు కదా. మరి సమాధుల పండగ అట్లా టైంలో
మరి సమాధిని ఓపెన్ చేసి చూస్తే అంత తెల్లగా ఉంటుంది అనుకుంటున్నారా? అంత మంచి స్మెల్ వస్తుంది అనుకుంటున్నామా? లేదు కదా, ఎంత గబ్బు ఉంటుంది. పైన ఏమో బాగా సున్నం కొట్టి చూడడానికి ఆకర్షణీయంగా కనిపించిన దాని లోపల చూస్తే అన్నీ కూడా మరి చెడిపోయినటివి, కంపు కొట్టేటివే ఉంటాయి. అంతే కదా అండి, మనుషులు మరణించిన తర్వాత మనుషులు ఆ యొక్క కుళ్ళిపోయిన శవాలు తప్పితే ఇంకేముంటాయండి సమాధిలో? ఏముండవు కదా. అలాగే ఈరోజు మనం పైకి మాత్రం చాలా భక్తి పరులుగా, చాలా మంచి వాళ్ళుగా, మరి ఏదో యథార్థవంతుల్లాగా, నీతివంతుల్లాగా మాట్లాడుతున్నామేమో, మన హృదయం ఏ విధంగా ఉంది? దేవుడు ఎప్పుడు కూడా మన పైన మాట్లాడే విధానాన్ని, మనము బయటికి కనిపించే విధానాన్ని దేవుడు ఎప్పుడు మెచ్చుకోడండి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆయన హృదయాంతరంగములు పరిశోధించి పరీక్షించే దేవుడు. కాబట్టి నువ్వు పైకి ఎంత భక్తిగా కనిపించినా, బయటికి నువ్వు ఎంత భక్తి కలిగిన మాటలు మాట్లాడినా, నీ అంతరంగంలో ఆ శక్తి లేదనుకోండి, దేవుడు అంగీకరించాడు. అందుకే పరలోక రాజ్యం లేదు అంటున్నాడు. నువ్వు కూడా శాస్త్రులాగా, పరిసయ్యులాగా మాటల వరకే పరిమితమైనావంటే పరలోక రాజ్యం అయితే మిస్ అయిపోతాము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు చెప్పేవారుగా కాదండి, ఆచరించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక నీతిమంతుడైన వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే ఆచరిస్తాడు. మరి దేవుడి యొక్క సన్నిధిలో మరి ఆచరించే వాళ్ళు కావాలి కానీ చెప్పేవాళ్ళు కాదు. ఈ లోకంలో చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆచరించే వాళ్ళు తక్కువ ఉన్నారు. నిజానికి క్రైస్తవులు కానీ ఈరోజు ఆచరించే వాళ్ళుగా ఉంటే ఈ ప్రపంచం ఎప్పుడో మారిపోయేది. కానీ క్రైస్తవులు ఇంకా చెప్పే స్థితిలోనే మిగిలిపోయారు. కాబట్టే ఈరోజు భారతదేశం ఇంకా క్రీస్తు దేశంగా మారలేకపోతుందండి. కాబట్టి మనల్ని నీతి విషయంలో నిలబడడానికే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా మన జీవితాల్లో నీతి న్యాయములు యథార్థతతో మనం నడుచుకోవాలి. బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఎప్పుడూ ఉండకూడదు అనే విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మరి నీతిమంతుడు యోబు నా దృష్టిలో చాలా యోగ్యుడు అన్నాడు. ఎందుకు? మరి ఎంత సంపద కలిగి ఉన్నాడు, ఎంత ధనవంతుడుగా పిలువబడుతూ ఉన్నాడు. అయితే దేవుడి సన్నిధిని మాత్రం ఎప్పుడు కూడా యోబు మిస్ చేయలేదండి. ప్రతిరోజు దేవుడి సన్నిధిలో వేకువనే లేచి తన కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు. అలాగే తన పిల్లలందరి కోసం కూడా ప్రతిరోజు దేవుడి సన్నిధిలో మొరపెట్టేవాడండి. అంత గొప్ప భక్తుడు ఆయన. కాబట్టి అంత యోగ్యతగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, నీతి న్యాయాలతో బ్రతుకుతున్న వ్యక్తిని సాతాను శోధించాలని దేవుని పర్మిషన్ తీసుకున్నాడు. ఈరోజు మనము సాతాను చేతిలో టార్గెట్గా ఉన్నామా లేదా? నిజంగా మనము ఏం లేకోకుండా మౌనంగా ఉన్నాము, ఏమీ లేదు మన జీవితంలో, మన సాతాను చూసినా కూడా ఏం పనికిరాదులే అని మనల్ని వదిలేశారంటే మనలో ఏం లేనట్టే. సాతాను కానీ మనల్ని టార్గెట్ చేసిందంటే ఏదో మన జీవితంలో ఉంది కాబట్టే సాతాను మనల్ని టార్గెట్ చేసింది అని గుర్తుపెట్టుకోవాలి. టార్గెట్ చేయనంతసేపు మనం దేనికి పనికిరాని వారుగానే ఉంటాము. దేవుడు బిడ్డలుగా ఎప్పుడు సాతాను మనల్ని టార్గెట్ చేస్తూనే ఉంటుందండి. కాబట్టి దాని గురించి మనం భయపడుతూ చింతిస్తూ కూర్చోవద్దు. కానీ ప్రతిరోజు ఎదురయ్యే సమస్యల్ని, ఇబ్బందుల్ని మనం ఎదుర్కొంటూనే వెళ్ళాలి. ఎందుకు? దేవుడు పిలిచాడు కదా, మరి ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనం చేయి పట్టుకొని నడిపిస్తాడండి. దేవుడు మనం చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు మనం ఈ పరిస్థితులను చూసి ఎందుకు భయపడాలి? సాతాను చూసి ఎందుకు భయపడాలి? ఎందుకు మనం వెనదిరిగిపోవాలి? మనం వెనదిరగడానికి దేవుడు మనల్ని పిలిచలేదు, కానీ మన చేయి పట్టి నడిపించడానికే దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వారుగా జీవించాలని, నీతి న్యాయములతో, యథార్థతతో, ప్రేమతో, దీనత్వంతో మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు. కాబట్టి మనం అలా జీవిద్దాం. దేవుడికి అదే నచ్చుతుంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థితిలో చూడాలని ఆశపడతాడు. కాబట్టి అందుకే మీరు శాస్త్రులు, పరిసయ్యులాగా ఉండొద్దండి, పరలోక రాజ్యానికి వారసులుగా బ్రతకండి భూమి మీద అని చెప్తున్నాడు. ఈరోజు నీతి న్యాయంగా బ్రతకడం చాలా కష్టమే, కానీ అది బ్రతికినప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎందుకంటే దేవుడు ఇదే కదా మిమ్మల్ని కోరుకుంటున్నానని మీకా గ్రంథంలో చెప్పినట్లుగా దేవుడు కోరుకున్నదని మనం చేయడం మన జీవితంలో శ్రేయస్కరం, అది మనకి ఆశీర్వాదకరం. కాబట్టి మన జీవితంలో ఈ రోజు నుంచి మనం ఎలా బ్రతకాలి? దేవుడిలాగే బ్రతకాలి. దేవుడి భూమి మీద ఉన్నప్పుడు ఎవరైనా నాలో ఏ దోషం ఉందైనా నిరూపించగలరా అని ప్రశ్నించాడండి. కానీ మనం మానవులు కాబట్టి నేను తప్పిపోతానండి, చేస్తాను ఏదో ఒక మిస్టేక్, కామన్ అండి. కానీ దేవుడి కోసం నిలబడినప్పుడు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా ఆయన మనలో నుంచి తీసేసి మనం కూడా దేవుడిలాగా మార్చబడడానికి ఆయన సహాయం చేస్తాడు. అందుకే మనం ప్రతిరోజు దేవా నీలాగా మారడానికి నాకు సహాయం చేయి, నీలాగా నీ రూపులోకి నన్ను మార్చుకో అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఏసాయిలాగా ఉంటేనే కదండి పరలోక రాజ్యంలో కూడా మనం ఉంటాం. మరి ఏమన్నారు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనలాగే ఉంటామంట. మరి ఇప్పుడు కానీ మనం ఏసాయిలాగా మార్చుకోకపోతే మన జీవితం పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం? అందుకనే దేవుడు చెప్తున్న మాట మనం గుర్తు చేసుకొని పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే భూమి మీదనే మనం ఏసాయిలాగా సిద్ధపడాలి. కాబట్టి ఈరోజు నుంచి మనందరి ప్రయత్నం కూడా ఏంటంటే, నేను నీతి న్యాయములు యథార్థతతో దేవుడు కోరుకున్న రీతిగా నేను జీవించాలి అన్న గొప్ప తీర్మానం తీసుకుందామా? అలా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఈరోజు మా జీవితంలో మీరు ఏం కోరుకుంటున్నారని మాతో మాట్లాడారు. మేము యథార్థంగా, నీతిగా, ప్రేమగా, న్యాయంగా నడుచుకోవటం మాకు నేర్పించు ప్రవ్వా. ఇది మీరు మమ్మల్ని అడుగుతున్నారు మేము చేయడానికి, మాకు శక్తిని ప్రవ్వా. తద్వారా వచ్చే గొప్ప పరలోక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి మా అందరికీ కృపనివ్వండి. భూమి మీదనే మీలాగా మార్చబడి ఇలాగా జీవించాలని మేము ఆశపడుతున్నాం, తీర్మానం చేసుకుంటున్నాం. ఆ తీర్మానాలు స్థిరపరచమని, గొప్ప వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి మా చేయి పట్టుకొని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.